ఇది పాద్దే, ఇది పాద్దే. అయ్యో, ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా? అయ్యో పాపం. ఓ, ఇది డెఫినెట్గా కొత్త యాడే. మనమే ఫస్ట్ కాలర్ అనుకుంటా. హలో హలో సార్, మ్యాట్రిమోనియల్ పేజ్లో మీ యాడ్ చూశానండి. నీ డీటెయిల్స్ కొంచెం చెప్పమ్మా. నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఇంజనీరింగ్ అయ్యి 7 ఏళ్ళుగా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నా అండి. నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ పేరు ప్రెస్ మార్ట్. మీ సొంతూరు నర్సీపట్నం కదూ? అవునండి, భలే చెప్పారు. మీకెలా తెలుసు? నీకు ఇంకా పెళ్లి కాలేదయ్యా? మా పెద్ద అమ్మాయిని చూడటానికి వచ్చావు. వద్దమ్మా అన్నాను. తర్వాత మా రెండో కూతుర్ని వద్దు మహాప్రభు అన్నాను. ఇప్పుడు మా మూడో కూతుర్నా మమ్మల్ని వదిలేయి తండ్రి, నీకు చచ్చినా ఇవ్వను. మా 4గో కూతురికి పేపర్లో యాడ్డే ఇవ్వను. ఫోన్ పెట్టే. అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం. లక్ష్మీం క్షీరసముద్రాదితనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతంతాం. శ్రీ అన్య వీరాన్య ప్రసన్నాన్య మృత్యుంజయ జై బజరంగ బలి. స్వామి, ఏంటి విపరీతం? వెంకటేశ్వరరావు, నేను బ్రహ్మదేవుని. నా వల్ల కాదు వెంకటేశ్వరరావు. నీకు 30 ఏళ్ళు వచ్చేసినాయి. నీ పెళ్లి చేయడం ఇక నా వల్ల కూడా కాదు. నన్ను వదిలేనాయన. స్వామి, 30 లోపల పెళ్ళవకపోతే ఇన్ని ప్రాబ్లమ్సా? భవిష్యవాణి జ్యోతిషాలయం. రండి, కూర్చోండి. అమ్మా స్వామి, పెళ్ళవట్లేదు స్వామి. టైం ఇంకా రాలేదంటారా? మాకంతా తెలిసిన ఆయన, నువ్వేం చెప్పనవసరం లేదు. నీది ఒక దేవుడి పేరు. ఆయనకి ఒకరు కన్నా ఎక్కువ మంది భార్యలున్నారు. అవును స్వామి, నా పేరు వెంకటేశ్వరరావు. తెలుసు నాయన, నీకు ఇంచుమించు 30 సంవత్సరాల వయసు. అవును స్వామి, 29. వయసు మళ్ళినా పెళ్లి కావట్లేదని బెంగ. కరెక్ట్ స్వామి. స్వామివారికి చేయి చూపించండి. నీ అరచేతిలో మాకు సర్వం బోధపడుతోంది నాయన. నీకు ఏలినాటి శని ప్రస్తుతం ఉచ్చ దశలో ఉంది. అంటే పెళ్ళే టైం ఇంకా రాలేదంటారా స్వామి? కంగారు పడదు. శని ప్రభావం నుంచి తప్పించుకోవటం కష్టమైనా అసాధ్యం మాత్రం కాదు. మేము తమిళనాట చిదంబరం ఆలయంలో మీ పేరు అర్చనలు జరిపిస్తాం. మీ వివరాలన్నీ మా శిష్యుడికి ఇచ్చి వెళ్ళండి. మరి టైం ఎప్పుడు వస్తుంది స్వామి? టైముదేముంది నాయన, మేము రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. స్వామి, మరి మీ దక్షిణ? స్వామివారు స్వహస్తాలతో అర్ధాన్ని ముట్టరు. దక్షిణ ఇందులో వేయండి. 100. శని అంటే మామూలు శని కాదు నాయన, ఎన్నో ఏళ్లనాటి శని. చిదంబరంలో హోమాలు చేయించాలి. 4000 ఖర్చు అవుతుంది. 4000? అంత డబ్బు తేలే స్వామి. మేం క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటాం నాయనా. హలో, గుడ్ మార్నింగ్ సార్. అగ్రిగోల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇవాళతో మీకు 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్. మీకు వచ్చే నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తారా? హ్యాపీ బర్త్డే. వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సీ దేర్. కంగ్రాచులేషన్స్ వెంకటేశ్వరరావు, 30th ఇయర్లోకి ఎంటర్ అయ్యో. వెల్కమ్ టు అవర్ క్లబ్. ఏం క్లబ్ అండి? 30 ఇయర్స్ క్లబ్ అంటే పెద్దోళ్ళ క్లబ్ అన్నమాట. ఎలాగో ఈ మధ్య జీవితకాలం 60 years కు పడిపోయింది కాబట్టి నీకు 30 years ఆల్రెడీ వచ్చేసాయి. అంటే సగం జీవితం అయిపోయింది. ఇక మీద అది కూడా ఏదోలా అయిపోయింది అనిపించావు అనుకో, మూటా ముళ్ళే సర్దేసుకోవచ్చు. ఇంకో 15 years అలా తోసేసావు అనుకో, ఇక ఓల్డ్ ఏజ్ క్లబ్, తర్వాత రిటైర్మెంట్ హౌస్. అటు నుంచి అటే. Hey. Excuse me. Yeah, sure. Repeat, please. Just a second. You know, today I 30 ఏళ్ళు. Happy birthday to me. Say. Happy birthday, sir. Good. Hey, take this. Sir? I said take this. I have all these cards. You know? It's an health insurance card. Water ID. You know this? No, sir. It's an Aadhaar card. Oh, Do you have one? no, sir. I have one. It took 3 months. 3 months to get this card. But oh, why? Why? Don't know, sir. Correct. God also? Don't know, sir. Correct.